నమస్తే బాబాయ్. కేసీఆర్ పాలన మంచిగుందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందండి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే కేసీఆర్ అప్పుల పాలు చేస్తే అప్పులు చేసిపోతే రేవంత్ రెడ్డి అప్పులు తీర్చుకుంటా తన అన్న వాగ్దానాలని చిన్న చిన్నగా నెరవేర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏం లేదా అంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు? ఏం లేదు, తన అన్న వాగ్దానాలు ఒక్కొక్కటి చేస్తుండు కదా. 500 సిలిండర్ ఇచ్చిండు, ఇది క్రాప్ లోన్ మాఫ్ చేసిండు, బస్సు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, రేషన్ కార్డులు కూడా ఇచ్చిండు. రేషన్ కార్డు ఎన్ని 10 సంవత్సరాల ఒక రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్ గారు ఈ రోజు ప్రపంచ దేశాలు తెలంగాణలో అందరు కేసీఆర్ మొక్కుతున్నారు, దండాలు పెడుతున్నారు. మాకు రేషన్ కార్డు వచ్చిందని, మాకు రేషన్ కార్డు. మా కొడుకు కూడా ఇప్పుడు డివైడ్ అయితే మా కొడుకు కూడా రేషన్ కార్డు వచ్చింది. మేమందరం కేసీఆర్ ఒక్కటి కూడా పథకం ఏం అమలు చేయలేదు. 10 ఏళ్ళు చేసిన ఒక రేషన్ కార్డు చూపెట్టాను. రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండు అంటే ప్రతి ఒక్కరు రేవంత్ అన్న దేవుడు అని మొక్కుతున్నారు తెలంగాణలో. ఆయన కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు, ప్రాజెక్టు కట్టి కుంభకోణాలు అన్ని ఇరక్కపోయి మొత్తం మీద తెలంగాణ ఒక బంగారు తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం ఉండే, ఆ ధనిక రాష్ట్రాన్ని మొత్తం కూని చేసి మొత్తం 20 సంవత్సరాలు ముంచేసిండు కేసీఆర్ గారు. తన స్వార్థాన్ని చూసుకొని తన ఈ పథకం ఆ పథకం అని తన ఒక పథకం ప్రజలకు ఇచ్చి 2 పథకాలు నోట్లో పెట్టుకునే కేసీఆర్ గారు, తిక్కల కేసీఆర్ గారు. అంటే ఎట్లుండే మరి ఇప్పుడు ఏమన్నా ఉద్యమకారులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ, మీ పేద ప్రజలకు కానీ ఏమైనా న్యాయం జరిగిందా? ఏం జరగలేదు. ఉద్యమకారులకు అన్ని పక్కకు పెట్టి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళను, టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అందరు గుంజుకొచ్చి కేసీఆర్ లేచిండు. ఇప్పుడు మళ్ళా అదే ఎమ్మెల్యేలు వాళ్ళకి రేవంత్ పరిపాలన బాగుందని రేవంత్ సపోర్ట్ చేస్తే మరి అట్లట్లా పోతాను కోట్ల కేసు వేసిండు. మరి అప్పుడు కేసీఆర్ చాలా రేవంత్ రెడ్డి ఒక 50 ఏళ్ళు అనుకో, ఈయన 85 దాకా ఉంటాడు, పెద్ద అనుభవస్తుడు. నువ్వు పీదిన్నావు, నువ్వు బురదల రౌతేసినావు. రేవంత్ రెడ్డి అట్లా వేయలేదు కదా. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాని అభివృద్ధి చూసి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసేళ్ళు. నువ్వు అప్పుడు నీకు గుర్తులేదా? అప్పుడు వీళ్ళని గుంజుకోవద్దని, అప్పుడు అందరు ప్రతి ఒక్కరిని పార్టీ మార్చని, నువ్వు ఈ సోద చేస్తా ఆ సోద చేస్తా అని అందరిని బెదిరించి టీడీపీలను ఇక్కడ టీడీపీ పార్టీ లేకుండా చేసిండు. కేసీఆర్ వచ్చే ముచ్చట ఇది బ్రహ్మదేవుడు ఎరుగు. ఇక్కడ కేసీఆర్ రాడు, కేసీఆర్ అసలు రాడు. ఈ అమలు కూడా చేసే పనులు కూడా రేవంత్ రెడ్డి నిదానంగా చేస్తాడు, చేసి అమలు చేసి అన్న వాగ్దానాన్ని అమలు తప్పనిసరి చేస్తాడు. మళ్ళా రేవంత్ రెడ్డి గెలుస్తాడు. 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని అంటున్నారు కదా. ఎవరు? కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆగమాగం చేసిపోయిండు 10 ఏళ్ళు. కేటీఆర్ 10 ఏళ్ళు 20 సంవత్సరాలు వెనక తీసుకుపోయి 40 సంవత్సరాలు ముంచేసిపోయింది తెలంగాణ ప్రభుత్వాన్ని. హైదరాబాద్ ఎట్లుండే అప్పుడు ఎట్లా చేసిరు దాన్ని మొత్తం? ఎవరు? హైదరాబాద్ తీసుకొచ్చారు కదా, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని అంటున్నారు కేటీఆర్ వాళ్ళు. కేటీఆర్ కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పేదల ఇళ్ళ మీదకి హైదరాబాద్ కత్తదని అంటున్నారు. అది హైదరాబాద్ చేసింది ఎవ్వరు ఏం లేదు. అది మూసీ నదిని బాగు చేస్తున్నాడు. అదే మహారాష్ట్రలో ఢిల్లీలో బాగు చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ లో బాగు చేస్తున్నారు, గుజరాత్ లో బాగు చేస్తున్నారు. మన తెలంగాణ నడుమ ప్రపంచ దేశాలలో హైదరాబాద్ లో 29 రాష్ట్రాలు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఈ మూసీ నదిని మనం తీర్చితే, మన రాజధాని తీర్చి సర్దిద్దితే ఇది హైదరాబాద్ అని గ్రేట్ అనిపించుకోవడానికి, హైదరాబాద్ డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి ఈ మూసీ నదిని బాగు చేస్తే మళ్ళీ మన పుట్టగతులు ఉండవు, మన పార్టీలు ఉండవు ఇడ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బురద చల్లుతున్నారు. ఆ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. రుణమాఫీ చేసి నాకైంది, రుణమాఫీ అందరికైంది, నాకొక్కడి కాదు అందరికైంది. రైతు బంధు పడుతుంది. సన్నబియ్యం వస్తున్నా, మీరు సన్నబియ్యం తింటున్నాం. లేదు అవన్నీ అబద్ధాలు. నూక లేదు, మెరుగ లేదు, ఉసుక లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. మనం షాపులు ఎట్లా కొనుక్కున్నా అట్లా కొనుక్కుంటున్నాం, బాగున్నాయి. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి గుడ్డు. రేవంత్ రెడ్డి గుడ్ మార్కులు ఇవ్వాలి. 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ కు 0 మార్కు, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు చేసి గుడ్ మార్కు. ఇంకా 3 ఏళ్ళు ఉండే, ఇంకా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గెలుస్తాడు. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, ఇలా బీసీ బిడ్డ గెలుతుండని
కొందరు అడ్డుపడుతున్నారు, నిజమేనా? మరి ఏమంటారు? రేవంత్ బీసీ నాయకుడు గెలవాలని ప్రతి ఒక్క బీసీ కార్యకర్త, మేము కూడా బీసీలమే, మేము బీసీలు, మాకు ఇక్కడ ఓటు జూబ్లీస్ లే ఉంది, మేము ఇక్కడ జూబ్లీస్ లో కావాలని కూడా మాకు కులస్తులు కానీ మా స్నేహితులు కానీ మేము వాళ్ళకి డోర్ టు డోర్ తిరిగి ఇంటింటి తిరిగి నవీన్ యాదవ్ గెలిపించుకుంటే మనకు ఒక బీసీలకు పేత ఉంటది, గౌరవం ఉంటది, ప్రెస్టేజ్ ఉంటది అనేది ఉద్దేశంతో మేము రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ సపోర్ట్ చేసినందుకు నిలబెట్టి టికెట్ ఇచ్చినందుకు. నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు నువ్వు జూబ్లీసే కదా, నవీన్ యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ అట్లా వసూలు చేస్తారని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అది 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 పగడి కళల ముచ్చట అది. ఎందుకంటే వాళ్ళ నవీన్ యాదవ్ మీద బురద తలితే నవీన్ యాదవ్ మళ్ళీ గెలిస్తే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా నవీన్ యాదవ్ అవకాశం ఇయ్యాడు. అందు కాబట్టి నవీన్ యాదవ్ ఇప్పుడే ఓడగొట్టి బురద చల్లాలి, అపండాల మోపాలని మోపుతున్నారు. కానీ నవీన్ యాదవ్ నుంచి నవీన్ యాదవ్ తప్పనిసరిగా గెలుస్తాడు. ఇవన్నీ కుట్రపూర్వకం జరిగిన వ్యవహారమే. అది బీఆర్ఎస్, అది బీజేపీ ప్రయత్నం. మరి అంటే కేసీఆర్ కే చిన్న శ్రీశైలం యాదవ్ గారు సాయం చేసినట్టు ఇక్కడ వాళ్ళ బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినట్టు శ్రీశైలం యాదవే అన్ని కవిత పెళ్లికి అన్ని పంపిందంతా శ్రీశైలం యాదవే. మరి అప్పుడు గుండా అని తెలియదా కేసీఆర్ కు కేటీఆర్ కు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండు ఈ సన్నాసి? ఎందుకు మాట్లాడుతున్నా? అప్పుడు అవసరప్పుడు శ్రీశైలం యాదవ్ మంచోడు అని చెప్పాడు. శ్రీశైలం యాదవ్ తోటి అన్ని నీకు లగ్గానికి కూడా పుస్తకట్టకుండా ఉండే స్థితిలో ఉంటే అప్పుడు శ్రీశైలం యాదవే ఆదుకున్నాడు. మరి అప్పుడు గుండాని తెలియదా? ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఇప్పుడు ఎదుగదల ఓర్వలేక ఇవన్నీ అబండాలు మోపుతున్నాడు కేసీఆర్ కేటీఆర్. నవీన్ యాదవ్ తిరిగిళ్ళు, నవీన్ యాదవ్ ఘన విజయం సాధిస్తాడు. ఎందుకంటే మీకు ఈ మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు, సింపతి ఇప్పుడు సింపతి కావాలంటే అప్పుడు చంద్రబాబు సింపతి మీదే ఇప్పుడు మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉంటు చూడు, అది విష్ణురెడ్డి తండ్రి పీజీఆర్ అప్పుడు సానుభూతి ఉండే, ఇప్పుడు ఏం సానుభూతి ఉండదు. పీజీఆర్ ఉన్నప్పుడు సానుభూతి ఉన్నది, ఇప్పుడు ఏం సానుభూతి ఉండదు. మాగంటి గోపినాథ్ ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన మాగంటి గోపినాథే. ఇప్పుడు ఆయన సీనో ఫీలింగ్ లో బాగా సంపాదించుకున్నాడే. ఆయనకు రాజకీయ అనుభవం ఉండి ఏం జూబ్లీస్ ఏం డెబ్బలని చేయలేదు, మామూలుగానే ఉన్నది, యథావిధంగా ఉన్నాయి. ఒకసారి టీడీపీ నుంచి గెలిచిండు, 2 సార్లు వేసి మన ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. కానీ ఆమె రాజకీయ అనుభవం లేదు. ఆమె ఇప్పుడు ఎందుకంటే ఆమె మీద అబండాలు మోపడం మనకు అవసరం లేదు. ఆమె కూడా మనకు మైలే, తెలుగు మైల్. అధికారంలో ఉన్న పార్టీ కూడా బెటర్, అధికారంలో లేని పార్టీ కూడా బెటర్ అంటారు. మరి ఇప్పుడు అధికార పార్టీ కాదు, ఇక్కడ బీసీ నాయకుడు కాబట్టి బీసీ నాయకుని నవీన్ యాదవ్ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఓటర్ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఖుషిగా చేసి నవీన్ యాదవ్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారండి పక్కా. ఎందుకంటే మేము ఒక 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. ఆయన చిన్న చిన్న కార్యక్రమాల దగ్గర నుండి పెద్ద సేవా సంస్థల దగ్గర నుంచి ఆయన అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్లస్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒకప్పుడు మాకు ఫుడ్ లేదండి, అంటే నేను డాన్సర్ అండి. సో ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మాకు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నారు ఆయన. మాకంటూ అప్పుడే యూనియన్ రాలేనప్పుడు మా యూనియన్ మెంబర్స్ కి అందరు కూడా అన్నం పెట్టేవారు. తర్వాత మాకు ఏదైనా సరే సెటిల్డ్ గా మాకు చూసేవారు ఆయన. ఇదే కాకుండా పెళ్లిళ్ళకని మళ్ళీ సావులో ఏదైనా ప్రోగ్రామ్స్, చిన్న ఫంక్షన్స్ పెద్ద అయినా కూడా వాళ్ళు ఆదుకుంటారండి. సో ఇంతవరకు మేము చేసుకున్న దాంట్లో మేము చూసింది యూసుఫ్ కూడా అంటే ఒక చిన్న శ్రీశైలం యాదవ్ గారు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి నవీన్, ప్లస్ వెంకట్ యాదవ్ గారు చిత్రపూరి మణికొండలో ఆయన వైస్ ప్రెసిడెంట్ అండి. మాకు అక్కడ ఇల్లు వచ్చిందండి, ఆయన తరఫున మేము అక్కడ ఉన్నామండి. సో ఎప్పటి వరకు ఏం చేయాలనుకున్నా ప్రతి చిన్నదానికి శ్రీశైలం యాదవ్ గారి దగ్గర ఫ్యామిలీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. నవీన్ యాదవ్ అట్లా, శ్రీశైలం యాదవ్ ఇట్లా, వెంకట యాదవ్ ఇట్లా అని చెప్పేసి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? మేము 30 ఇయర్స్ నుండి ఇక్కడే ఉన్నామండి. వాళ్ళ పిల్లల్ని అయితే మేము ఏ రోజు కూడా తప్పుడుగా చూడలేదు. ఇక పెద్ద ఆయన పేరు అంటారంటే అందరికి తెలిసిన విషయమే అది. వాళ్ళు ఎవరిని ఏ ఉద్దేశపూర్వకంగా కూడా చెడుగా గానీ ఎట్లా మాట్లాడలేదండి. వెంకట్ యాదవ్ వచ్చేసి చిత్రపూరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ అండి. నవీన్ యాదవ్ గారు సంఘ సేవ చేస్తూ ఉంటారు, పబ్లిక్ లో బాగా పేరున్న మనిషి అండి. వాళ్ళు ఏ రోజు రౌడీజం గానీ బిహేవ్ చేయడం మేము చూడలేదండి. నేను ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నానో వాళ్ళకి పని చేసుకుంటూ మా అమ్మాయిని చదివించుకుంటూ ఏదైనా హెల్ప్ఫుల్ గా కావాలంటే వాళ్ళకి కంపల్సరీగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళు రాజకీయాలే కాదండి,
రాజకీయాలే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకు ఈ సమస్య ఉంది అంటే అర్ధరాత్రి అయినా సరే మాట్లాడి ధైర్యంగా ఉండి మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము అనే వాళ్ళలో నవీన్ యాదవ్ గారండి, వెంకట్ యాదవ్ గారు. సో మేము ఇప్పటి అంటే ఎట్లా మాట్లాడతారు నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మనుషులతోని, పేద ప్రజలతోని? అమ్మ అంటే నవీన్ యాదవ్ గారు చదువుకున్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడతారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? ప్రతి ఒక్కరిని బాగా మంచి మనసుతోని అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడతారండి వాళ్ళు. వాళ్ళలో మేము ఇప్పటి వరకు కోపము ద్వేషం అసలు చూడలేదండి. ఆ సబ్జెక్ట్ లోకే వాళ్ళు రారు. ఏదైనా ఉంటే వాళ్ళు సేవ చేద్దామా మన వాళ్ళు అన్న ఫీలింగ్ లోనే ఉంటారండి. కానీ తప్పుడు ప్రచారంలోకి వాళ్ళు రాలేదండి, రారు కూడా వాళ్ళు అలాగా. అంటే మన రీసెంట్ గా నవీన్ యాదవ్ గారు ఇక్కడ చాలా 2000 మందికి శ్రీమంతాలు చేసిండు, చిన్నపిల్లలకు అన్నప్రసరణ చేసిండు. కేవలం ఎలక్షన్ల గురించే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా? అది ఎలక్షన్ల కోసం కాదండి. వాళ్ళు ఎప్పుడైనా సరేనండి ఎవరికైనా ఆదుకుంటారండి. ఒక ఇంట్లో పెళ్లి అంటే పెళ్లికి ఆదుకుంటారండి. ఎవరు లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఇంకా చాలా బాగా చూసుకుంటారండి. ఎగ్జాంపుల్ నేనేనండి. ఇక్కడ వాళ్ళ పైన ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటారండి. కానీ మేము ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి ఇక్కడ బతుకుతున్నామండి. మాకైతే ఏ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదండి. నవీన్ అన్న పేరులోనే ఆయన మంచితనం ఉందండి. అందరితో కలిసిమెలిసి ఉంటారండి. అసలు ఎవరిని చిన్న చూపు చూడరు, వాళ్ళు ఒకరి గురించి తప్పుగా మాట్లాడరు. మేము ఇప్పటి వరకు వినింది లేదండి, ఇంకా ఎవరు కూడా వినలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సంఘ సేవ కార్యక్రమాలు మీరు అన్నట్టుగా ఇందాక ఏంటది శ్రీమంతాలు అన్నారు కదా, అది ఎలక్షన్స్ కోసమే కాదండి. వాళ్ళు ఎవరికైనా ఆపదలో ఉన్నా ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చి మాకు ఈ సహాయం కావాలని అడగగానే చేస్తారండి. ఇప్పటి వరకు అయితే మేము వినలేదండి. ఎగ్జాంపుల్ నేనే అక్కడ పెరిగానండి. నేను వచ్చింది గట్కేసర్ అండి. గట్కేసర్ నుండి వచ్చి ఇక్కడే నేను డబ్బింగ్ చెప్పుకుంటూ టీవీలో మూవీస్ లో యాక్ట్ చేస్తూ డాన్సర్ గా ఉంటూ నేను ఇక్కడే వీళ్ళ దగ్గర పెరిగానండి. అలా అనుకుంటే ఒంటరి మహిళను బెదిరించవచ్చు వాళ్ళు, కానీ ఏ రోజు కూడా అలాంటి దౌర్జన్యం లేదండి వాళ్ళ దగ్గర. మేము పెరిగి మా తర్వాత బ్యాచ్ అంతా కూడా ఉన్నాం, కానీ మాకు అన్నం పెట్టి ఆదుకున్నారండి శ్రీశైలం యాదవ్ గారు. అప్పట్లో సినిమా ఫీల్డ్ అంటే అసలు ఏమీ లేదండి, ఇక్కడ యూనియన్ లేదు, ఏమీ లేదు. మాకు అన్నం పెట్టి ఆదుకొని ఒక యూనియన్ ని పెట్టించి మమ్మల్ని ఒక మెంబర్షిప్ గా చేసి ఇక్కడ యూనియన్ సభ్యులందరికీ బలంగా అండదండగా ఉన్నవారు శ్రీశైలం యాదవ్ గారండి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ సినిమా ఆర్టిస్టులకు, మీ కళాకారులకు ఏమైనా న్యాయం జరిగిందా? మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకైతే ఏం లేదండి. మాకు స్ట్రైక్లు అది ఇది తప్పితే సమస్యలు తప్పితే. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లా నవీన్ యాదవ్ అన్న విజయం తథ్యం అయిపోయింది. ఎప్పుడు ఆ రోజు అయిపోయింది. ఆయన నామినేషన్ ముందుకే అయిపోయింది అన్న అది. మరి ఈ రోజు కావాలని చెప్పి కేటీఆర్ ఒక డ్రామారావు అన్నట్టు, కేటీఆర్ ఒక డ్రామా ఎట్లా ఆడతారో ఒక డ్రామా టైప్ ఆడుకుంటూ ఈ రోజు ఈ ప్రదర్శన చేస్తున్నాడు అంతే తప్ప. కానీ ఒక 30,000 నుంచి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అయితే ఏదైతే చెప్పిండో 30,000 నుంచి 50,000 మెజార్టీ తోటి నవీన్ అన్న గెలుస్తున్నాడు. అది విజయము కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మరథంలాగే. ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలందరికీ కూడా రేపు ఏ కార్యక్రమాలలో కూడా ప్రథమ స్థానం ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్న. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో భాగంగా గౌరవ ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీజీ మేడం, రాహుల్ గాంధీజీ మేడం ఇలా ఇక్కడ తెలంగాణలో సోషల్ జస్టిస్ ఏదైతే సామాజిక న్యాయం దిశగా ఒక పీసీ బిడ్డకు నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా ప్రాంతం ఏదైతే ఉందో, జూబ్లీ హిల్స్ ప్రాంతం ఏదైతే ఉందో, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది, అభివృద్ధికి దూరంగా అయిపోయింది. జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఏదో అద్దాల మేడలతోనే అక్కడ సినీ ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ సినీ హీరోలు ఉంటారు. ఇది జూబ్లీ హిల్స్ అనేది పెద్ద అద్దాల మెడలతో ఉంటుందని అనుకున్నారు. కానీ మరి మేము ఇక్కడ పొందుతున్న జీవన విధానం ఏదైతే ఉందో, ఒక పంచర్ కొట్టులు, ఒక పండ్ల దుకాణాలు, ఇవాళ ఒక చిన్న వ్యాపార కొట్టులు, ఇవాళ ఇక్కడ చూసుకున్నదంటే ప్రతి గల్లీలో వర్షాలు వస్తే ఇవాళ నడవలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో, తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు బాగుపడతాయని వారు ఏదైతే చెప్పారో, మరి అప్పుడు వారి కొడుకే మున్సిపల్ శాఖ మంత్రిగా ఏదైతే వారు ఉన్నారో, మరి ఒక్కనాడన్న మా జూబ్లీ హిల్స్ ఇక్కడికి వచ్చి మరి ఆ ముంపు గ్రామంలో మరి వర్షాలకు ఒక చెరువును తలపిస్తే కనీసం ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది, మరి నీళ్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, మరి దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలి, ఇక్కడ ప్రజలను
మరి ఎట్లా సురక్షిత ప్రాంతం తయారు చేయాలనే కనీస సోయి లేని వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎన్నికలలో అబద్ధపు మాటలతో ఇవాళ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి కేటీఆర్ ఏదైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండో ఇవాళ నీ యొక్క మేమందరం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మేము ఓటర్లం నీ యొక్క నటనలన్నీ చూస్తున్నాము. ఎందుకు అంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ మీద నువ్వు ఇవాళ చేస్తున్న ప్రయోగం ఒక నవీన్ కుమార్ యాదవ్ మీద చేస్తున్నట్టు కాదు, ఇక్కడ మా జూబ్లీ హిల్స్ ఓటర్ల మీద చేస్తున్న ప్రయోగంగా భావిస్తున్నాం మేము. ఇవాళ మా నవీన్ కుమార్ యాదవ్ గారు ఏదైతే ఉన్నదో మాకు ఎక్కడికో వాళ్ళు ముగ్గులకెళ్ళి మీదికెళ్ళి కింద పడలేదు, ఎక్కడనో మధ్య అమెరికా నుంచి రాలేదు, ఇక్కడ చిన్నప్పటి ఉంది ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ. ఇవాళ ఈ ప్రాంతంతో పెనవేసుకున్న బంధం ఇలా అన్ని కులాలు అన్ని మతాలను వాయు వరుసలతో కూడుకొని ఇవాళ కాక బ్రదరు ఇలా అంకుల్ అని వాయు వరుసలతో ఏ ఇంటికి పోయినా కానీ ఇది మా ఇంటి బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ అట్లనే చూస్తున్నాం తప్ప మేమేదో నవీన్ కుమార్ యాదవ్ను ఒక వేరే రకంగా కానీ చూడట్లేదు. ఇవాళ బీజేపీ ఏదైతే ఉందో ఒక బీజేపీ అనేది ఇవాళ మతతత్వ పార్టీ. ఇవాళ ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట మైనార్టీ ఓట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్న చోట అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ ఉన్న యువతను హిందూ యువతను పాడు చేసి ఇవాళ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళ మాటలు కూడా ఉన్నాయి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒకటే, దాన్ని రూపాయికి బొమ్మ పొరిసెట్లను ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడా అంతే. ఇవాళ సెంట్రల్లో అధికారంలో ఉంది, మరి యువతకు ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని ఏ విధంగానైతే కోరుకొని ఇవాళ ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు పెద్ద ఎత్తున మేము కొట్లాడినామో వాళ్ళ కనీస సర్టిఫికెట్ కూడా వాళ్ళ ఏజ్ లిమిట్ అయిపోతున్న సమయంలో కూడా చెట్టుకొకలు గుట్టకొకలు చనిపోయిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యమకారుల పరిస్థితి, ఇవాళ ఉద్యమకారులు ప్రతి ఇంటికి ప్రతి సామాజిక వర్గానికి ఇవాళ తెలంగాణ రావాలని ఉద్యమకారులు ఇవాళ తెలంగాణ కొట్లాడితే ఇవాళ ఉద్యమకారులను ఎక్కడ పెట్టిండని, ఇలా ఉద్యమకారులకు ఎక్కడ పెట్టిండని డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు అక్కడ బయట దాచి ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతాన్ని అప్పులుగా మార్చిండు. ఇవాళ ఈ అప్పులను సరిదిద్దుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఇవాళ గృహజ్యోతి కావచ్చు 200 యూనిట్లు, ఇవాళ ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ఇవాళ గ్యాస్ స్కీమ్ కావచ్చు, ఇట్లాంటి చెప్పుకుంటా పోతే అనేక రకాల గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉందో స్థానిక అవసరాలకు సరిదిద్దుకుంటూ ఇది అప్పులు కట్టుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో మరి మా వంతు సహకారం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఇటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దూరదృష్టితో ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. మేము 100% రేవంత్ రెడ్డి గారు ఏదైతే బలపరిచిన అభ్యర్థి ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడో మరి నవీన యుగం ఇది, రాబోయేది నవీన యుగం. ఒక యువతను అసెంబ్లీలో అడుగు పెట్టించాలని ఏదైతే ఆకాంక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు యువతను ప్రోత్సహించే విధంగా ఒక యువతకు టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్తూ మేము రేవంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో 11వ తారీఖు నాడు గెలవబోతున్నా. ముస్లిం మహిళా ఓటర్లకు నేను చెప్పేది ఏంటిదంటే हमारे भाइयों को हमारा बहनों को मैं अपील कर रहा हूँ, भारी अक्षर से नवीन कुमार यादव को वोट डाल के जिताना बोल के मैं अपील कर रहा हूँ।